అబ్బా మటన్ కర్రీ అరోమా ఎట్లా వస్తుంది యశ్? సూపర్. అదిరిపోయింది. ఇక్కడేమో మటన్ కర్రీ ఇట్లా అండి, ఇక్కడేమో బగారన్నం రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్ అనమాట. అయితే కర్రీ వాసన ఎట్లా వస్తుంది? సూపర్ ఉంది కదా. ఇది మటనా చికెనా మేము వండాము అదేం యశుకు తెలీదు. ఇది చికెన్ అని చెప్తే తినేస్తుంది. మటన్ ముక్క తిన్నా చికెన్ ముక్క తిన్నా అది ఏ ముక్క దానికి తెలీదు. కానీ మటన్ అని చెప్తే మటుకి తినదు. అదే మటన్ని కీమా చేసేసి చికెన్ కీమా అంటే తినదు. అదేందో ఏమో అర్థం కాదు, టేస్ట్ తెలియదండి. నిజం చెప్పేసి అవునా కదా? అవును. నా ఎదురుగా మటన్ వండితే మాత్రం నేను తినను. అది చికెన్ అని చెప్తే తినేస్తుంది. టేస్ట్ ఏం తెలియదంట. రెండు సేమ్ ఉంటాయి కదా, ఉడుకుతాయి మెత్తగా ఉంటాయి అంటది. ఇంతకీ ఈ షార్ట్ దేనికి అంటే మటన్ కర్రీ బగారన్నం సింపుల్గా కుక్కర్లో నేను వండేసానండి. ఆ రెసిపీ ఇందాకే పోస్ట్ చేశాను. అదిరిపోతుంది, చాలా ఈజీ ప్రాసెస్. సో మొత్తం వండిన తర్వాత బగారన్నం మటన్ కర్రీ అనమాట. రెసిపీ అయితే పెట్టేశాను, చూసేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ. ఎలా కనిపిస్తుంది? బాగుంది కదా.